నా మాట వినపడుతోంది గదా! వినపడుతుందండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా ప్రవచనాల్లో నన్ను తెలుసుకొనుటకు 12 మార్గాలు. ఈ విషయం మీద మనము మరిన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. మనము గత వారం లాంగింగ్, పీస్ ఆఫ్ మైండ్, హ్యూమిలియేషన్, ఫెయిత్, ఫిడిలిటీ, కంట్రోల్ త్రూ లవ్. నిన్న సెల్ఫ్‌లెస్ సర్వీస్ గురించి కూడా మనం చదువుకున్నాం. ఈరోజు రినన్సియేషన్. ఈ 12 మార్గాలలో తర్వాతిది అయిన రినన్సియేషన్ గురించి బాబా ఏం చెప్పారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రినన్సియేషన్ అంటే పరిత్యాగము లేదా సన్యాసము అని కూడా మనం చెప్పుకోవచ్చు. బాబా ఈ విషయాన్ని తన డిస్కోర్సెస్‌లో చాలా విపులంగా చెప్పడం జరిగింది. ఇక్కడ నన్ను తెలుసుకొనుటకు 12 మార్గాల్లో ఒకటైనటువంటి రెనన్సియేషన్ గురించి, అంటే సన్యాసం గురించి బాబా ఏమన్నారు అంటే, నా కొరకు నీవు భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా సర్వము పరిత్యజించినప్పుడు నన్ను పొందుతావు. అంటే బాబా కొరకు మనము సర్వము పరిత్యజించాలి. అప్పుడే బాబాను పొందగలము. బాబా ఉద్దేశంలో ఈ సన్యాసము లేదా పరిత్యాగము అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి సన్యాసము అంటే మనలో ఉన్న కోరికలను, అహాన్ని వదిలిపెట్టడం. అంతేకాని ప్రపంచంలో మనకున్న సంపదలు లేదా మనకున్నటువంటి పనులు, మన కుటుంబం, భార్య, పిల్లలు వీటిని తప్పించుకోవడం కాదు. ప్రపంచ విషయాల పట్ల నిస్సంగ భావం కలిగి ఉండడం. ప్రపంచంలో మన విధులను నెరవేర్తిస్తూ, బాధ్యతలు నెరవేరుస్తూ ప్రవర్తించాలి. బాబా ఈ ప్రపంచాన్ని వదిలి గుహల్లోనూ, అడవుల్లోనూ తాపసిక జీవితం గడపవలసిన పని లేదు అంటారు. మానసికంగా సన్యసించాలి. అంటే స్వార్థపరమైన కోరికలు, అలాగే రాగద్వేషాలు వదిలివెయ్యాలి. ప్రపంచంలోనే నివసిస్తూ ప్రపంచానికి చెందకుండా చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, ఆలోచించే ప్రతి ఆలోచనలోనూ మనసులో భగవంతుణ్ణి నిలుపుకోవాలి. మనకి బాబా గడిపిన నవజీవనం అదే సంపూర్ణ పరిత్యాగ జీవితం అని బాబా చెప్పడం జరిగింది. అంటే నవజీవనంలో బాబాతో పాటు 20 మంది సహచరులు కూడా ఎటువంటి లక్ష్యం లేకుండా, రేపటి గురించిన ఆలోచనలు లేకుండా నిస్సహాయ జీవితాన్ని గడిపారు. అంటే పూర్తిగా తమ జీవితాన్ని భగవంతునికి అర్పణ చేసి జీవించారు. అంటే కోరికలను అదుపులో పెట్టుకోవడము, కామ క్రోధాదులను వీడనాడడము చాలా కష్టము అని బాబా స్పష్టంగా చెప్పారు. అంటే బాహ్యంగా నాకీ ప్రపంచంతో సంబంధం లేదు అని కాషాయ వస్త్రాలు ధరించి ఆశ్రమ జీవితాన్ని గడిపే సాధువులు ఉంటారు. వాళ్ళు నిజాయితీగా, నిజంగా వాళ్ళల్లో వైరాగ్యం వచ్చి సన్యాస జీవితం గడిపితే అది అంటే బాహ్యంగా కాషాయ వస్త్రాలు ధరించి దూరంగా వెళ్ళిపోయినా
నిజాయితీగా గడిపితే ఆ జీవితాన్ని అది ఆంతరంగిక సన్యాసానికి దారితీస్తుంది అని చెప్పారు. కానీ మనసుని అదుపులో పెట్టుకోవడం సామాన్యమైంది కాదు. ఎక్కడికి వెళ్ళినా మనసు మనతోటే ఉంటుంది. మనసుని వదిలిపెడితే తప్ప మనకి వైరాగ్య భావం అంటదు. కానీ మనసుని అదుపులో పెట్టుకోలేక సతమతమవుతూ ఈ ప్రపంచాన్ని సగం అటు వదిలి ఉండలేక, ఇటు పట్టుకోలేక, కపటంతో తమని తామే మోసం చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇతరులను కూడా వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. బాబా అంటారు, నిజంగా సన్యసించాలి అంటే ప్రతి ఆలోచనలోనూ, మాట్లాడే మాటల్లోనూ, చేసే చేతల్లోనూ ప్రియతముడైన భగవంతుణ్ణి నిలుపుకోవడం. నిన్ను నువ్వు పోగొట్టుకోవాలి. ఆ ఆలోచనల్లో మన లోయర్ సెల్ఫ్‌ని మనం పోగొట్టుకోవాలి. అది నిజమైన సన్యాసము అంటారు బాబా. నిజానికి మనకి ఉదాహరణ కావాలి అంటే అవతార పురుషుడైన మెహర్ బాబా యొక్క తండ్రి షెరియార్జీ బాబాయే చెప్పారు. ఆయన నిజమైన ఫకీర్ అని. ఆయన జీవితమే నిజమైన సన్యాస జీవితానికి ఉదాహరణ. ఈ ప్రపంచంలో జీవిస్తూనే సదా చిట్ట చివరి వరకు యజ్దాన్, యజ్దాన్, యజ్దాన్ అంటూ ఆయన గడిపాడు. అలాగే మండలి వారు బాబాని ప్రేమిస్తూ ఆయనకి విధేయులుగా ఉండడమే వాళ్ళకి ఉన్నతమైన సన్యాసం. అంటే సద్గురువుతో కానీ, అవతార పురుషునితో కానీ సంబంధం లేని వారు మాత్రమే ఈ సన్యాసం తీసుకోవచ్చు. అంటే వీళ్ళకి ఇలాంటి పరిత్యాగం అవసరము అని బాబా చెప్పారు. అంటే ఒక సద్గురువుతో అంటే సద్గురువు సన్నిధిలో లేదా సద్గురువు యొక్క ఆదేశాలను విధేయతతో ఆచరించే వాళ్ళకి, అలాగే అవతార పురుషుడి కొంగును పట్టుకున్న వాళ్ళకి ఈ సన్యాసం లేకపోతే ఈ పరిత్యాగంతో పని లేదు. అంటే వాళ్ళు ఎప్పుడైతే అవతార పురుషుడిని పట్టుకున్నారో వాళ్ళకి నిజంగానే మానసికమైనటువంటి అంటే ఎక్కువ పెద్దగా మార్పు కలుగుతుంది మానసికంగా. వాళ్ళల్లో వాళ్ళే తర్కించుకోగలరు. ఓహ్! ఇది ఇలా చెయ్యకూడదు, ఇలా చెయ్యాలి అనేటటువంటి విచక్షణ అనేది స్పష్టంగా వాళ్ళకి కలుగుతుంది. మనకి బుద్ధుడు భార్యాపిల్లలను, రాజ్యాన్ని వదిలి సన్యాస జీవితం అవలంబించి దాని గురించి బోధలు చేశాడు. నిజమైన సన్యాసిగా జీవించాడాయన. బాబా అంటారు, నేను దివ్యాధికారంతో చెప్తున్నాను. నేను అందరిలో మీ అందరితో ఏకమై ఉన్నాను అని. పరిత్యాగము అంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించడానికి తొలి మెట్టు అంటారు. ప్రపంచంలో మన జీవితంలో అంటే మన జీవితం ఎలా ఉండాలి అని బాబా చాలా స్పష్టంగా అనేక సార్లు చెప్పడం జరిగింది. మన జీవితము ఆయన ఆదేశాలకు అంటే సత్యం యొక్క సందేశానికి ప్రతిబింబంగా ఉండాలి. అలా జీవించగలగాలి. నిత్య జీవితంలో ప్రేమ, సేవ, నిజాయితీ ఇవి వ్యక్తం చేయబడినప్పుడు ప్రపంచాన్ని విడవకుండానే మనం ప్రపంచాన్ని విడిచినట్లుగా అవుతుంది. అంటే ఆ పరిత్యాగం అనేది పొందబడుతుంది. నిజానికి మనం అన్నిటినీ వదిలిపెట్టేశాము అనుకున్నప్పటికీ కూడా నేను అనేది ఉండిపోతుంది. చిట్ట చివరి వరకు భగవదనుభవం పొందే వరకు ఆ నేను అనే ఆ ఇగో అనేది ఉండిపోతుంది. జ్ఞానం పొందాలంటే ఈ నేను అనేది సమూలంగా నాశనం అవ్వాలి. ఎంత గొప్ప త్యాగం చేసిన వాళ్ళైనా, తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసిన వాళ్ళు కూడా, వాళ్ళల్లో కూడా ఈ నేను అనేది పోదు. అంటే మనసు ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. ఇది
నేను చేశాను, నేను వీళ్ళకి ఎంతో ఉపకారం చేశాను, లేదా ఎన్నడో ఏదో ఎప్పుడో ఉపకారం చేశాను. ఇలా మన మనసు మనతో పాటే ఉంటూ సణుగుతూ ఉంటుంది. మనస్సు నశించిపోతే అన్ని కోరికలు అదృశ్యమైపోతాయి. కానీ మనసు చివరి వరకు ఉంటుంది. భగవదనుభవం పొందే వరకు. అంటే ఈ జన్మ పునర్జన్మలు దాటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి 1, 2, 3, 4, 5, 6 భూమికల వరకు ఈ నేను అనేది ఉంటుంది. మనస్సు అనేది కూడా ఉంటుంది. అందుకనే మనోనాశే భగవదనుభవ స్థితి అని బాబా చెప్పారు. బాబా దగ్గరకు ఒక మనోహర్ అనే ఒక వ్యక్తి వచ్చాట. అతడు అంతకుముందు బాబా వాళ్ళింటికి వెళ్ళడం జరిగింది. అతని భార్య బాబాకు హారతి కూడా ఇచ్చింది. కానీ కొన్ని రోజుల తర్వాత భార్య చనిపోతుంది. అతడు బాబా దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు బాబా అతన్ని చూసి, "నువ్వు బాధపడుతున్నావా నీ భార్యను పోగొట్టుకున్నందుకు" అని అడుగుతారు. అతడు యువకుడు. అయినా అతడు ఏమంటాడంటే, "లేదు బాబా, నేను సన్యాసిగా జీవించాలనుకుంటున్నాను. ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు" అని అన్నాడు. అంటే మనకి తాత్కాలిక వైరాగ్యం కలుగుతూ ఉంటుంది. ఏదైనా ఏదైనా విచారం కలిగినప్పుడు, ఏదైనా ఎవరైనా వ్యక్తి మరణించడం చూసినప్పుడు, మన మన కుటుంబంలో కానీ, పక్క వాళ్ళ కుటుంబాల్లో కానీ, ఇలా ఎప్పుడైనా ఆ మరణాన్ని చూసినప్పుడు మనకి వైరాగ్యం కలుగుతుంది. నిజానికి అది తాత్కాలిక వైరాగ్యమే. ఒక రోజుంటుంది, 2 రోజులుంటుంది. అంతే, మళ్ళీ నెమ్మదిగా మనం మరిచిపోతాం. అలాగే తాత్కాలిక వైరాగ్యం వల్ల తాత్కాలికంగా సన్యాసం తీసుకున్న వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. మనకి బాబా ప్రవచనాల్లోనే ఒక కథ చెప్పారు బాబా. అదేమిటంటే 'రాజా గోపీచంద్' నాటకం చూసినటువంటి ఒక వ్యక్తి చాలా ప్రభావితుడైపోయాడు. అతడు ఇంటికి వెళ్ళి, ఇంకా నేను ఈ జీవితాన్ని జీవించలేను. 'రాజా గోపీచంద్' ఆ నాటకం చూసిన తర్వాత నేను సన్యాసం తీసుకోవాలని అనుకుంటున్నాను అని అతడు తెల్లవారుజామునే దగ్గరగా ఉన్నటువంటి ఒక ఆశ్రమానికి వెళ్ళిపోయి, నేను ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. వాళ్ళు సరే అయితే అని చెప్పి అతనికి శుభ్రంగా గుండు గీసి ఆహ్, హ్మ్. అంటే వాళ్ళ వాళ్ళ నియమానుసారం ఆశ్రమ జీవితాల, అంటే ఆశ్రమంలో నియమాల్ని అనుసరించి వాళ్ళు అతనికి ఆ విధంగా శిరోమండనం చేసి ఒక చెట్టు కింద ధ్యానం చేయమని చెప్తారు. అతడు ఎంతో ఉత్సాహంగా, మొదట్లో ఉత్సాహం ఉంటుంది గదా! అలా ఉత్సాహంగా అతడు ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం ప్రారంభిస్తాడు. ఒక అరగంట బానే ఉంటుంది. గంట బానే ఉంటుంది. తర్వాత నెమ్మదిగా అతనిలో ఆ భావం తొలగిపోతూ ఉంటుంది. అయ్యో! ఎరక్కపోయి వచ్చానే, ఇలా అనుకోకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను. హ్మ్. ఒక ప్రక్కన దాహం వేస్తూ ఉంటుంది. ఒక పక్కన ఆకలి. ఒక పక్కన అందరిని వదిలి వచ్చేసాననే ఒక ఆలోచనలు. ఇవన్నీ ఉంటాయి. ఆ సమయంలో అతడు ఇంక నెమ్మదిగా ఎండ కూడా తీవ్రమవుతుంది. మిట్ట మధ్యాహ్నం అయిపోతుంది. ఇంకా ఇది దీనికంట భార్య చేత తిట్లు తిని ఇంటికి వెళ్ళిపోవడమే బెటరు అనుకుంటాడు. ఈలోగా భార్య వాళ్ళ బంధువులు అందరూ వెతుక్కుంటూ అతడి కోసం వస్తారు. అతన్ని చూసి భార్ భార్య విపరీతంగా తిడుతుంది. అయినా అతనికి చాలా హాయిగా వీణుల విందుగా వినిపిస్తాయి ఆమె తిట్లు. ఎందుకు అంటే తనకు కావాల్సింది కూడా మామూలు జీవితమే. భార్యతో పాటు వెనక్కి వెళ్ళిపోతాడు. ఇలా తాత్కాలికమైనటువంటి వైరాగ్యం
కలగడం వలన ఏమాత్రము ప్రయోజనం ఉండదు. అలాగే ప్రసూతి వైరాగ్యం కూడా మనకి తెలుసు. ఇలా తాత్కాలిక వైరాగ్యం వలన ప్రయోజనం లేదు. బాబా ఈ మనోహర్ అనే వ్యక్తికి చెప్తారు, "నువ్వు సన్యాసం తీసుకోవాలి అంటే చాలా కష్టం. ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టడం చాలా కష్టం. అది వీరులకే సాధ్యమవుతుంది. మళ్ళీ పెళ్లి చేసుకో. పండంటి బిడ్డ పుడతాడు. నీకెందుకు భయం? పెళ్లి చేసుకోవడం, వైవాహిక జీవితము నిన్ను ఏమాత్రము బంధించవు. అన్ని పరిస్థితుల్లోనూ మనస్సు నిశ్చలంగా ఉంచుకుని, నిస్సంగంగా ఉంటే ఈ బంధాలు నిన్ను బంధించవు. నీ భార్య చాలా అదృష్టవంతురాలు. నా నీ ఇంటికి నేను వచ్చినప్పుడు నాకు హారతి కూడా ఇచ్చింది" అని బాబా అతన్ని వివాహం చేసుకోమని ప్రోత్సహిస్తారు. అంటే ఈ వివాహం చేసుకున్నంత మాత్రాన సన్యాస జీవితాన్ని పోగొట్టుకున్నట్లు కాదు. ఆధ్యాత్మికత, జీవితము, నిత్య జీవితము కూడా కలిసిమెలిసి ఉండాలి అని బాబా చెప్తారు. ఇంకా ఈ విషయమై బాబా ఏమంటారు అంటే, నిన్ను నువ్వు పోగొట్టుకోవడమే నిజమైన సన్యాసం. అదెప్పుడు సాధ్యమవుతుంది అంటే, నీ ప్రతి ఆలోచన, మాట, పని అన్నింటిలోనూ ప్రీతముడైన భగవంతుణ్ణి నిలుపుకోవాలి. భగవంతునితో ఏకమవ్వాలనే తపన గాఢమైనప్పుడు ఈ ప్రపంచంలో అన్ని వస్తువుల పట్ల విముఖత ఆటోమేటిక్‌గా ఏర్పడుతుంది అంటారు. అంటే మనకి మీరాబాయి, తుకారాం వీళ్ళందరూ అనేక మంది సంతులు, సాధు పురుషులు ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు చారిత్రకంగాను, ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి పొందారు అంటే, వాళ్ళు ఈ ప్రపంచం పట్ల విముఖత కలిగి, ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని గడిపారు. నిత్యము భగవంతుని సేవలో గడపడం జరిగింది వాళ్ళ జీవితాలు. ఎందుకు అంటే, ఈ ప్రపంచం పట్ల విముఖత. ఆటోమేటిక్‌గా భగవంతుని పట్ల తీవ్ర తపన. ఇది ఏది ముందు అంటే చెప్పలేం. తపన ప్రారంభమైనప్పుడు ఈ ప్రాపంచిక వస్తువుల పట్ల విముఖత ఆటోమేటిక్‌గా ఏర్పడుతుంది. అన్ని కోరికలు తొలగిపోతాయి. ప్రతి ఒక్కరిలో ఈ తపన లేటెంట్‌గా అంటే అంతర్లీనంగా ఉంటుంది అంటారు బాబా. అందరిలోనే ఉంటుంది. ప్ర ప్రపంచం పట్ల విముఖత కలిగినప్పుడు మనసు అప్రయత్నంగా భగవంతుని వైపు మరలుతుంది. అతని సంసిద్ధత కారణంగా భగవంతుడు అంటే మనకి ఉన్నటువంటి యోగ్యత, మనకున్నటువంటి సంస్కారాలు వీటిని బట్టి సద్గురువు కానీ, అవతార పురుషుడు కానీ మన జీవితాన్ని ఇలా చెయ్యండి అని నిర్దేశిస్తారు. అప్పుడు వాళ్ళ కృప మనపై కలుగుతుంది. ఆ సమయంలో సద్గురువే వాళ్ళ దగ్గరికి వస్తాడు. అంటే సద్గురువుతో కలవడం జరుగుతుంది. ఎప్పుడు? భగవంతుని కృప వర్షించినప్పుడు. అదెప్పుడు జరుగుతుంది? మన యోగ్యతని బట్టి, మన సంసిద్ధతని బట్టి ఉంటుంది. తీవ్ర ఉత్కంఠ కలిగినప్పుడు అంటే భగవంతునితో ఏకమవ్వాలి అనేటటువంటి ఆ తీవ్రమైనటువంటి తపన కలిగినప్పుడు మార్గంలోకి అడుగుపెడతాడు. ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టడం జరుగుతుంది. బాబా బాహ్య సన్యాసం కొంతవరకు ఆంతరంగిక సన్యాసానికి దారి తీయవచ్చు. కానీ అందరికీ అది సాధ్యం కాదు. కొందరు ఇదే బావుంది అని సోమరి జీవితానికి అలవాటు పడి రెంటికి చెడ్డ రేవడిగా మిగిలిపోతారు. అందుకనే పాశ్చాత్యులకు ఈ సన్యాసం అనే దాన్ని చెప్పలేదు. ఈ ప్రపంచంలోనే ఉంటూ నిస్సంగంగా జీవించండి అంటూ బాబా భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా చెప్పారు. ఈ ప్రపంచంలో నివసిస్తూ, విధులు నిర్వర్తిస్తూ, మానసికంగా
ప్రతి విషయం పట్ల నిస్సంగంగా ఉండడమే మంచిది. ప్రపంచంలో నివసిస్తూనే దానికి చెందని వానిగా ఉండాలి. ఒక సూఫీ సూక్తి ఉందట. అదేమిటంటే 'దిల్ బాయార్ దస్త్ బికార్' అంటే హృదయం భగవంతునితో, చేతులు పని చేస్తూ. అంటే హృదయమంతా భగవంతుని భగవదర్పితమై హృదయంలో ఈ భగవంతుడిని నిలుపుకుని ఉన్నప్పటికీ కూడా చేతులు పని చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఒక సద్గురు హజరత్ నిజాముద్దీన్, ఈ సద్గురువు దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి మనిషి ఈ ప్రపంచంలో ఎలా జీవించాలి అని అడిగట. సద్గురువు అతనికి అక్కడ వెడుతున్నటువంటి కొంతమంది స్త్రీలు తమ నెత్తి మీద నీటి కుండలను పెట్టుకుని నడుస్తూ వెడుతూ కబుర్లు చెప్పుకుంటూ కనిపిస్తారు. అలా వెడుతున్నటువంటి ఆ స్త్రీలను ఈ వ్యక్తికి చూపించి ఆ సద్గురువు అంటాడు, ఆ విధంగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు తమ కుండల్ని అంటే నీటి కుండల్ని నెత్తి మీద పెట్టుకుని బ్యాలెన్స్ చేసుకుంటూ ఏమాత్రమూ తొణికిపోకుండా ముందుకు నడుస్తూ అయినా సరే కబుర్లు చెప్పుకుంటూ వెడుతూ ఉన్నారు. అలా ఉండాలి అని ఆ సద్గురువు చెప్పడం జరిగింది. అంటే వారు నీటి కుండలను తలలపై పెట్టుకుని వాటిపై పూర్తి శ్రద్ధ ఉండాలి. లేదా అవి ఏమాత్రం వాటి మీద దృష్టి లేకపోతే అవి ఒలికిపోవడమో, కింద పడిపోవడమో జరుగుతాయి. అయినా పూర్తి శ్రద్ధ పెట్టి కూడా వాళ్ళు హాయిగా కులాసా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. అలా నీ శరీరము, నీ ఇంద్రియాలు, నీ మనస్సు ఎక్కడ ఉన్నా, అంటే ఎలాంటి పనులు చేస్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నీ హృదయం మాత్రం, నీ మనసు మూలం మాత్రం నిరంతరాయంగా భగవంతుని మీదే కేంద్రీకృతమై ఉండాలి. బాబా అంటారు, కోరికలు, అవసరాలు. కోరికలు వేరు, అవసరాలు వేరు. కోరికలన్నీ నా అవసరాలే అని అనుకోవడం చాలా పొరపాటు అంటారు. బాబా ఉదాహరణగా ఒక ఎడారిలో దాహంతో అలమటిస్తున్నటువంటి వ్యక్తికి నీరు కావాలా? లేదా నిమ్మరసం కావాలా? నీరే కావాలి. నిమ్మరసం ఇచ్చినా నాకు ముందు నీరివ్వండి బాబు అని అడుగుతాడు. అలా మనకి కావాల్సింది అంటే శరీరం ఎందుకు ఉంది అంటే, శరీరం ఖలు ధర్మ సాధనం అంటాడు కాళిదాసు. అంటే శరీరం ఈ ధర్మాన్ని సాధించడానికి, అంటే భగవదనుభవాన్ని పొందడానికి ఈ శరీరాన్ని మనకు ఇవ్వడం జరిగింది భగవంతుడు. దాన్ని మనం యుటిలైజ్ చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. దానికి ఎంత అవసరమో అంత పోషణకు ఇవ్వాలి. అవసరమైనటువంటి అన్నీ కూడా ఈ శరీరాన్ని నిలుపుకునేందుకు, చిట్టచివరి వరకు నిలుపుకునేందుకు మనం ప్రయత్నించాలి. దాన్ని మెయింటైన్ చేసుకునేందుకు కొన్ని అవసరాలు కూడా ఉంటాయి. కానీ కోరికలు అనేవి మన ఇంద్రియాలకు చెందినవి. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, నాలిక, చర్మం ఇవన్నీ కూడా ఈ ఇంద్రియాలకు సంబంధించినవే ఈ కోరికలన్నీ కూడా. బాబా అంటారు, మరణించడం అంటే భౌతికంగా మరణించడం అనేది సామాన్యమైన అర్థం. కానీ నిజంగా మరణించడం అంటే మనలోని లోయర్ సెల్ఫ్, నీచమైనటువంటి నేను అనే దాన్ని పోగొట్టుకోవాలి. భగవద్గీతలో కూడా ఈ విషయాన్ని కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు. కర్మలను ఆచరించడము, కర్మలను సన్యసించడము. కర్మలను ఎలా ఆచరించాలి? వివేకంతో ఆచరించాలి అంటాడు. అంటే కర్మలను సన్యసించడం అంటే వదిలిపెట్టి సన్యాస జీవితం ఆరంభించడం. ఆ సన్యాసిగా ఇప్పుడు మీరాబాయి కానివ్వండి, తుకారాం కానివ్వండి, వీళ్ళందరూ ఈ ప్రపంచంలోనే ఉంటూ ఈ ప్రపంచానికి అంటకుండా జీవించారు. అలా ఈ కర్మలను వివేకంతో, విచక్షణా జ్ఞానంతో ఆచరించడము 2 కూడా ముక్తికి దారి తీస్తాయి అంటాడు. అంటే మా నిజమైన సన్యాసం అంటే ద్వేషభావం లేకుండా ఉండడం, కోరికలను వదిలిపెట్టడం.
అలాంటి వాడే నిత్యము సన్యాసి, నిత్య సన్యాసి అంటాడు. అంటే కర్మలను ఆచరిస్తూ పరిశుద్ధమైన మనసుతో ఇంద్రియాలను జయించి, అంటే కోరికలను జయించి, అన్ని ప్రాణులలో ఉండేటటువంటి ఆత్మ తనాత్మగా గ్రహించిన వాడు కర్మలు చేసిన బంధాలు అంటవు. ఆ బంధాలు అతన్ని బంధించవు. అంటే అట్టి పరమ సత్యాన్ని తెలుసుకున్నవాడు ఏం చేసినా తానేమీ చెయ్యటం లేదు. నేను ఈ బాబా చెప్తారు, మనము ఈ ప్రపంచానికి సాక్షీభూతంగా ఉండాలి. మన కళ్ళ ఎదుట అన్నీ జరుగుతూనే ఉంటాయి. వాటికి స్పందించకూడదు. అంటే ఇవన్నీ కూడా చాలా కష్టం. ముందు ముందుకు వెడుతున్న కొద్దీ, ఆధ్యాత్మికంగా ముందు అడుగు వేస్తున్న కొద్దీ ఇవన్నీ సాధారణమైన మనిషికి కూడా అలవడతాయి. అలాగే తాను చేస్తున్న కర్మలను భగవదర్పణం చేసి, అందుకనే మన వాళ్ళు కృష్ణార్పణం అంటారు. అలా అర్పణ చేసి వాటిపై నిస్సంగంగా, అంటే పద్మ పత్రమివాంభస అంటాడు భగవద్గీతలో. తామరాకు మీద నీటి బొట్టు వలె ఉండాలి. ఏం చేసినా భగవంతుడికి అర్పించినప్పుడు మనకు ఎలాంటి బంధాలు ఉండవు. మానసికంగా సన్యసించడమే ప్రధానము అనే గీతలో కూడా కృష్ణుడు చెప్పడం జరిగింది. అలాగే ఏ పని చేసినా వాటి ఫలాన్ని భగవంతునికి అర్పణ చేయమంటాడు. తాను నిమిత్త మాత్రంగా ఉండమని కృష్ణుడు బోధించాడు. అదే విషయాన్ని బాబా కూడా చాలా స్పష్టంగా ఈ కాలంలో, అంటే ఈ యుగావతారుడు ఈ యుగానికి కావలసినటువంటి సందేశాలు ఇచ్చినటువంటి విషయాలన్నిట్లోనూ కూడా పరికిస్తే మనకు అర్థం కానివి అంటూ ఉండవు. బాబా అంటారు, పరిపూర్ణ సన్యాస జీవితం అంటే ఆధ్యాత్మిక, అంటే మనం సాధారణమైనటువంటి జీవితంతో వేరు కాదు. అంటే ఆధ్యాత్మికత జీవితం వేరు కాదు అంటారు. నిజమైన ఆధ్యాత్మికత ఆంతరంగిక సన్యాసం. అంటే ఏమిటి? విషయ వాంఛలు, అంటే ఈ మన కోరికలను వదిలిపెట్టడం. బాహ్య సన్యాసం ఆధ్యాత్మికతకు దారి తీయదు అని కూడా బాబా చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఏ కాలానికి అనుగుణంగా ఆ యుగ అవతార పురుషుడు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ! బాబాకు అత్యంత సన్నిహితుడైన పంకరాజ్ బాబా దగ్గరే ఉండిపోవాలని కోరుకుంటూ వస్తాడు. అతన్ని, "నువ్వు ఇంటికి వెళ్ళి వెంటనే నీకు ఎంత చిన్న జీతం ఇచ్చినా ఒక ఉద్యోగంలో చేరు" అని బాబా చెప్తారు. అతడు వెంటనే వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు అంటే, అతడు తనను తాను బాబాకు సమర్పణ చేసుకున్నాడు. బాబాకు అతనిపై సర్వాధికారాలు ఉన్నాయి. అంటే బాబాకు చెందినవాడైనప్పుడు బాబాకు అన్ని అధికారాలు ఉన్నాయి. అందువలన ఆయన ఇచ్ఛకు కట్టుబడి ఉండడమే నిజమైన సన్యాసము అని అతడు గ్రహించాడు. అలా బాబా సందేశాలు, ప్రవచనాల ద్వారా మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే, ఆంతరంగికంగా నేను అనే అహాన్ని, కోరికలను వదిలిపెడుతూ పూర్తిగా బాబాపై ఆధారపడాలి. మనం చేసే మనం చేసే ఈరోజు ఇది వదిలేస్తాను, లేకపోతే ఈ బలహీనతను వదిలేస్తాను, లేదా ఈ కోరికను వదిలేస్తాను అంటే మనకి సాధ్యం కాదు. ఎందుకంటే మనసు ఉన్నంత సేపు పూర్తిగా మనము దేనిని పరిత్యజించలేం. ఏదో ఒక, అంటే ఈ సంస్కారాల ఫలితంగానే మనసు పనిచేస్తుంది. ఈ మనం చేసే కర్మలన్నీ కూడా సంస్కారాల ఫలితంగానే. ఈ సంస్కారాలే మనల్ని కర్మలు చేయించేలాగా ప్రొవోక్ చేస్తాయి. కాబట్టి వాటికి అంటకుండా ఎలా ఉండాలో బాబా తన ప్రవచనాల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ప్రాపంచిక విషయాల పట్ల నిస్సంగంగా ఎలా ఉండాలి, సాక్షీభూతంగా మన మన మనసును నిగ్రహించుకోగలగడమే గొప్ప సన్యాసమవుతుంది. అందువలననే బాబా
తామరాకుపై నీటి బిందువు ఎలాగైతే దానికి అంటకుండా హాయిగా లూజ్‌గా ఉంటుంది ఎప్పుడు కింద పడిపోవడానికి సిద్ధంగా. ఏమాత్రము ఆకు ఇటు అటు తొణికినా చక్కగా కిందకి జారిపోతూ ఉంటుంది. ఏమాత్రము అంటదు. ఆ విధంగా మాటలలో, చేతలలో నిరంతరము బాబాని స్మరిస్తూ సర్వము ఆయనకు అర్పించగలిగితే అది మనకు బాబా ఇచ్చిన ఆదేశాన్ని ప్రాక్టికల్‌గా మనం ఆచరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అలాగే బాబా కూడా మనకి చెప్పారు. ఆంధ్ర టూర్‌లో కాకినాడ వచ్చినప్పుడు, "మీరు నా కోసం ఏ పని చెయ్యక్కర్లేదు. రాత్రి నిద్రపోయే ముందు 5 నిమిషాలు ఆ రోజు చేసిన మంచి, చెడు, మాట, చేత, ఆలోచన అన్నీ నీకు సమర్పిస్తున్నాను బాబా" అంటూ నన్ను స్మరించి నిద్రపోవడానికి ఉపక్రమించండి. అలాగే ఉదయం లేస్తూనే నేను చేయబోయే అన్నీ కూడా నీకు సమర్పించాలి అనే భావనతో నేనిప్పుడు మేల్కొన్నాను అని బాబాని ప్రార్థిస్తూ అప్పుడు నిద్ర లేవండి అంటారు బాబా. ఇది మనందరికీ ఆచరించదగ్గిందే. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి లక్ష్మి గారు. మనం మన జీవితంలో ఎలాగా నిస్సంగత్వం అంటే మన దేన్ని కూడా మనం వదలక్కర్లేదు. కానీ అలాగని వాటిని పట్టుకోక్కర్లేదు. అలా చేయాలంటే ఎలా చేయాలంటే మనం బాబా చెప్పిన విధానంలో నడుచుకోవడమే మన కర్తవ్యం. అలా చేయగలిగితే ఈనాటికి కాకపోయినా అప్పటికైనా మనం ఆ విధంగా మనం చేయగలిగే అర్హతను పొందగలం అని చాలా చక్కగా మీరు విపులంగా చెప్పారు. మీకు అనేక అనేక ధన్యవాదాలు. జై బాబాలు. జై ఇప్పుడు బాబా. అరుణ అరుణ